హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సుజాత హెల్త్ కిచెన్. ఇవాళ మన రెసిపీ డెలిషియస్ ఫుడ్ చికెన్ మొగలాయ్ కర్రీ చేసుకున్నాం. చేయటం చాలా ఈజీ అండి, సింపుల్గా కూడా అయిపోద్ది. కానీ మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే అర్థమవుతుంది. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దామండి. చికెన్ 400 గ్రామ్స్ తీసుకున్నానండి. వాష్ చేసి సాల్ట్ వాటర్లో 1 అవర్ ముందుగా నానబెట్టి పెట్టుకున్నానండి. ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నాను, పచ్చిమిర్చి, ఒక టమాటా, ఒక అంగుళం వరకు అల్లం, ఎల్లిగడ్డ, హోల్ గరం మసాలా దినుసులు, జీలకర్ర పౌడర్ అండి, ఫ్రెష్గా వేయించి పౌడర్ చేసుకున్నాను, ఇలాచి, సాల్ట్, పసుపు, కస్తూరి మేతి, కొత్తిమీర, పుదీనా, 2 ఎగ్స్, ఒక ½ కప్ వరకు పెరుగు, 1½ స్పూన్ క్రీమ్ తీసుకున్నాను, ఒక 15 బాదం పప్పులు అండి, 15 జీడిపప్పులు, నెయ్యి, ఆయిల్ అండి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్దామా లేట్ చేయకుండా. ముందుగా మసాలాల కోసం స్టవ్ ముట్టించి ఒక పాన్ పెడుతున్నానండి. ఒక స్పూన్ ఆయిల్ వేసాను, ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను, ఒక 4 పచ్చిమిర్చి కూడా తుంచేస్తున్నానండి. ఈ కర్రీలో మనం ఎర్ర కారం వాడమండి, ఈ పచ్చిమిర్చి కారమే మనం వేస్తాం. సో కాస్త ఎక్కువ వేస్తున్నానండి. మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి. అల్లం ఎల్లిగడ్డ కూడా ఫ్రెష్గా వేసుకుంటేనే బాగుంటుందండి. మన పెద్దవాళ్ళకి మిక్సీ లాంటివి ఏమీ ఉండేది కాదు, అయినా సరే ఎప్పటికప్పుడు ఫ్రెష్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ నూనె వేసుకునే వాళ్ళండి. మనకు అన్ని ఫెసిలిటీస్ వచ్చాయి ఇప్పుడు, అయినా మనం ఎందుకో బతికిస్తుంటాం. అల్లం ముక్కలు వేసేస్తున్నాం, ఎల్లిగడ్డ ముక్కలు కూడా వేసేసుకున్నాం, ఒక టమాటా ముక్కలు వేస్తున్నాను. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా అన్నీ వేగిపోయినాయండి. చల్లారినిచ్చాక మనం మిక్సీ పెట్టుకున్నాం. ఒక 10-15 జీడిపప్పులు, ఒక 15 బాదం పప్పులు నానబెట్టుకున్నారు కదండి, వేసి రెండింటి మిక్సీ పట్టుకున్నాం. జీడిపప్పు, బాదం పప్పు పేస్ట్ చేసుకున్నానండి. ఈ టమాటాలు, ఉల్లిపాయ కూడా చల్లారిపోయింది, దీన్ని కూడా పేస్ట్ పట్టుకున్నాను. టమాటా పొడి, అల్లం వెల్లిగడ్డ, పచ్చిమిర్చి కూడా పేస్ట్ చేసుకున్నానండి. నెక్స్ట్ స్టవ్ ముట్టించి పాన్ పెడుతున్నాను. ఈ కర్రీకి నెయ్యితో పోపు పెట్టుకుంటే బాగుంటుందండి. ఒక 2 స్పూన్ల వరకు నెయ్యి వేస్తున్నాను. ఒక చిన్న బిర్యానీ ఆకుని 2 ముక్కలు చేసి వేస్తున్నాను. లవంగ మొగ్గలు, దాల్చిన చెక్క, 2 ఇలాచి, ఒక్క మరాఠీ మొగ్గ, స్టార్ పువ్వు, ఒక పావు, జాపత్రి, సాజీరా వేగాయండి. అల్లం వెల్లిగడ్డ, టమాటా, ఆనియన్స్ పేస్ట్ చేసుకున్నాం కదా, ఈ పేస్ట్ వేసేస్తున్నాను. మనం ఆల్రెడీ ఫ్రై చేసుకొని మసాలా పట్టుకున్నాం కాబట్టి ఇది ఎక్కువ వేగక్కర్లేదండి. సాల్ట్ వాటర్లో నానబెట్టుకున్నాం కదా, ఈ చికెన్ వేసేద్దాం. అసలు వాటర్ పిండి వేద్దామండి. హై ఫ్లేమ్లో ఒక 7 to 8 మినిట్స్ వరకు ఈ చికెన్ ముక్కల్ని ఫ్రై చేసుకుందామండి. ఒకసారి అన్నీ కలిపేసి మూత పెట్టేసి ఒక 7 మినిట్స్ వెయిట్ చేస్తామండి. చికెన్ వేగిందండి, 7 మినిట్స్ అయిపోయింది. ఎక్కడ వాటర్ లేదు చూడండి, వాటర్ ఇంకిపోయి ఆయిల్ తేలింది. ఆ వాటర్ ఉంటే మనకి స్మెల్ వస్తుందండి, కాస్త నీసు వాసన వస్తుంది. సో వాటర్ మొత్తం ఇంకిపోయినాయి. ఇప్పుడు మనం స్పైసెస్ యాడ్ చేసుకున్నాం. ఫ్రెష్గా వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పౌడర్ 1/2 స్పూన్ అండి, గరం మసాలా 1/2 స్పూన్, ఇలాచి. గరం మసాలా వేసినా సరే దీనికి మనం ఇలాచి పౌడర్ వేస్తున్నాం అండి. 3 యాడ్ చేసేస్తున్నాం. ఒక 1/4 స్పూన్ వరకు సాల్ట్, పసుపు 1/2 స్పూన్ వేస్తున్నానండి. ఒకసారి కలపండి. మనం ఆల్రెడీ జీడిపప్పు, బాదం పప్పు పేస్ట్ చేసుకున్నాం కదండి, ఈ పేస్ట్ వేసేస్తున్నాం. ఈ కర్రీకి ఈ జీడిపప్పు, బాదం పప్పు పేస్టే టేస్ట్ అండి. ఒక్కసారి అన్నీ కలిపి ఒక గ్లాస్ వరకు వాటర్ పోద్దామండి. అంటే ఒక 200 ml అనుకోండి, వాటర్ పోసి ఉడకనిద్దామండి. ఉడికే వరకు 1/2 అవర్ వరకు టైం పట్టద్దండి. మూత పెట్టేసి ఉడకనిద్దాం.
హాఫ్ అన్ అవర్ అయిపోయిందండి, ఉడికిపోయిందండి. హాఫ్ కప్పు పెరుగు వేసేస్తున్నాను. కొత్తిమీర, మనం ఈ కర్రీలో ధనియాల పౌడర్ వేయలేదండి, సో కొత్తిమీర అనేది కాస్త ఎక్కువ వేసుకుంటాం. సేమ్ పుదీనా కూడా వేసేస్తున్నాను. మరో 2 నిమిషాలు ఉడకనిద్దామండి. అందుకన్నా ముందు క్రీమ్ అండి, ఈ క్రీమ్ ఒక స్పూన్నర ఉందండి, వేసేస్తుంది. ఈ క్రీమ్ వేయటం వలన ఈ కర్రీస్లో వేసిన స్పైసెస్ స్ట్రాంగ్ అనేది తగ్గిపోతుందండి. ఈ కర్రీ మన చికెన్ లాగా, అంటే మన స్పైసీ చికెన్ లాగా ఘాటు ఉండదండి. మూత పెట్టేసి మరో 2 నిమిషాలు ఉడకనిద్దామండి. 2 ఎగ్స్ తీసుకుందామండి. ఎగ్స్ తీసుకొని బీట్ చేసుకోవాలండి. ఇలా విస్క్తో బీట్ చేసి పెట్టుకోవాలి. మధ్యలో ఒక్కసారి కలుపుకోవాలండి. ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని ఒక 2 మినిట్స్ మగ్గనిద్దామండి. ఈలోపు మనం మంచి మాట చెప్పుకుందామా. సంతోషం అనేది 10,000 ఖర్చు పెట్టి 10 ఊళ్ళు తిరిగినా రాదండి నాకైతే. మన అనుకునే వారితో మనసు విప్పి ఒక 10 నిమిషాలు మాట్లాడినా చాలా హ్యాపీ అనిపిస్తుందండి. 2 మినిట్స్ అయిపోయిందండి, ఉడికిందేమో చూద్దామా. ఇంకా దగ్గరకు వచ్చింది కదండి. కస్తూరి మేతి కొద్దిగా తీసుకోండి, నలిపి వేసేయండి. 2 ఎగ్స్ మనం బీట్ చేసుకున్నాం, ఈ ఎగ్స్ని పోసేస్తాం. 2 నిమిషాల పాటు కలపకండి. వావ్, రిచ్ క్రీమీ టెక్స్చర్ వచ్చింది చూడండి. మనం ఎగ్స్ వేసిన వెంటనే కలపలేదు, సో ఈ ముక్కలు కూడా కాస్త పెద్ద పెద్ద ముక్కలు వచ్చాయండి. మనం వెంటనే కలిపేసామనుకోండి, ఈ పీసెస్ అనేవి చిన్నగా వచ్చింది. డిష్ అవుట్ చేసుకుందామా. ఈ టెక్స్చర్ చూస్తుంటే నోరు ఊరుతుందండి నాకైతే. చికెన్ మొగలాయ్ డెలిసియస్ కర్రీ రెడీ అయిపోయిందండి. గార్నిష్ చేసుకుందామా. కొత్తిమీర, చూసారా, డెలిసియస్ చికెన్ మొగలాయ్ రెడీ అయిపోయిందండి. ఈజీగానే అయిపోయింది, సింపుల్గా కూడా అయిపోయిందండి. నాకు మొత్తం మనకి 45 మినిట్స్ అయిపోయిందండి. 400 గ్రామ్ చికెన్ 45 మినిట్స్ అయిపోయింది. మీరు ట్రై చేయండి. ఈ కర్రీ వండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి తినిపించారనుకోండి, ఏ రెస్టారెంట్ తెచ్చామని అడగటం మాత్రం ఖాయమండి. కానీ ఇలా సర్వింగ్ బౌల్లో ఉంచకుండా మనకి పార్సల్స్ వస్తాయి కదండి, అలాంటి బౌల్స్లో ఉంచండి. పిల్లలు సరదాగా కాసేపు ఆడుకుందాం. ఈ టేస్ట్ మీకైతే నచ్చుతుందని అనుకుంటున్నానండి. మీరు ట్రై చేసి టేస్ట్ చేసి నచ్చితే ఒక లైక్ చేయండి, ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే వీడియోస్ అన్ని నోటిఫికేషన్స్ ముందుగా మీకు చేరుతాయండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై వీడియో. మరో టేస్టీ అండ్ హెల్తీ రెసిపీతో మీట్ అవుతామండి. అంతవరకు బాయ్ అండి.